నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను. ఒక సివిల్ ఇంజినీర్‌తో మాట్లాడాను. సోదరుడితో మాట్లాడితే అతను చెప్పాడు, "అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మనము 6,000 కోట్లు, 7,000 కోట్లు రోడ్ల కోసం ఖర్చు పెట్టాము. వీళ్ళు కేవలం 800 కోట్లు, 900 కోట్లు ఖర్చు పెట్టేసి సంక్రాంతికి రండి, రోడ్లన్నీ రెడీగా ఉన్నాయి, మీరు వస్తే మీకు రోడ్లు చూపిస్తాం, అది ఇది అని చెప్పేసి మాయమాటలు చెప్తున్నారు. ఆ రోడ్లు పటిష్టంగా ఉండాలంటే 3-4 లేయర్లు మామూలుగా ఉంటుంది కదండి. మట్టి వేసి లేకపోతే గ్రావెలా ఏదో వేసి దానిపైన టార్ వేస్తే అది నిలుస్తుంది. ఇప్పుడు ఒక 40 టన్నుల వెయిట్ మోసుకెళ్ళే ఒక లారీ వెళ్తే ఎక్కడ నిలుస్తాయండి? ఈ అడపా వేసిన రోడ్లు ఉంటాయా? నేను చెప్పడం కాదండి, మీరు నమ్మరు. ఈనాడు వాడే రాశాడు చూడండి. ఈనాడు వాడు ఏం రాశాడు? హెడ్డింగ్, రోడ్డుపై ఒట్టు, నాణ్యత తీసికట్టు, కురుపాం గ్రామీణం. కురుపాం మండలంలోని జి శివడ పంచాయతీ అంటిజోల గ్రామం నుంచి భూమిని మండలంలోని మణిగ వరకు 2.3 కిలోమీటర్ల మేర రూ. 1.57 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహదారి దుస్థితి ఇది. పనులు చేసిన 2 వారాలకే దారి పొడవునా ఇలా ముక్కలు ముక్కలుగా పెచ్చులుడి అధ్వానంగా తయారైంది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా రోడ్డు వేయడంతో ఇలా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ సమస్యను పంచాయతీరాజ్ జేఈ నాగేశ్వరరావు వద్ద ప్రస్తావించగా, పనులు జరుగుతున్న సమయంలో భారీ వాహనాలు రాకపోకలతో మలుపులు, ఘాట్ల వద్ద కొంతమేర పెచ్చులూడిపోయన్నారు. పరిశీలించి నెలాఖరులోగా మొత్తం పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు. ఇక ఎందుకు ఆ నాణ్యత లేని రోడ్లు అని చెప్పండి. ఏం లారీలు పోతే, ఇప్పుడు రోడ్డు పటిష్టంగా వేస్తే లారీలు పోయినా కానీ పెచ్చులు ఊడకూడదు. ఎట్లా కుడుతుందండి? అదే విషయాన్ని ఏబిఎన్ వాడు కూడా రాసుకున్నాడు. ఏబిఎన్లో కూడా అదే విషయంపై పార్వతీపురం, కురుపం రూరల్, అంటిజోల, మణిగ రోడ్డు ఇలా అని చెప్పేసి రాసుకున్నారు. ఆ వీడియోలను బయట పెట్టింది స్థానికులు. ఒకసారి చూడండి. బర్త్డేకి కేకులు కట్ చేసేటట్టు కట్ చేస్తారు రోడ్లను. అసలు ఎంత పలుచగా వేశారు చూడండి టార్. అది అంత నాసిరకం రోడ్లు వేస్తాయి. ఇంకా ప్రారంభం కూడా కాలేదంట రోడ్లు. 6 ఎన్ని టన్నులు, 6 టన్నుల లారీ ఎన్ని లోడ్లు మట్టిసింది ఈ రోజుకి. అలాగే ఉంది ఆ రోడ్డు. రహదారి అనేది లేదు, చిన్న హవ మాత్రమే ఉండేది. అటు సైడు గునుపూర్ కానీ, శ్రీకాకుళం కానీ, బాముని కానీ, లేకపోతే మనం కానీ వెళ్ళాలంటే రాళ్ళు కనిపిస్తున్నాయి కానీ అందులో టార్ అయితే లేదండి. అలా ఉన్నాయి రోడ్ల పరిస్థితి. ఎవరి మెప్పు పొందడానికి, ఎవరిని కోటీశ్వరులు చేయడానికి ఇటువంటి తాపత్రయం? ప్రజలకు ఏదైనా మంచి జరిగే ప్రయత్నం చేయాలి కానీ ఇలా చెత్త రోడ్లు వేసుకుంటూ ఏదో గొప్పలు చెప్పుకుంటూ వారం రోజులకి రోడ్లు వేసాం, 10 రోజులకి రోడ్లు వేసామంటే 5 రోజులకి రోడ్లు పోతున్నాయి. ఇది ఒకటే కాదండి. పౌర విమానయాన శాఖ మంత్రి, మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆ పసుపు డ్రాయరు, అతని పేరు రామ్మోహన్ నాయుడు. ఆ పసుపు డ్రాయర్ రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి. అతని పైన గంటా శ్రీనివాసరావు విరుచుకుపడ్డాడు ఈరోజు ట్విట్టర్ సాక్షిగా. ఒకటి, రోడ్లు బాగలేవు. సరే, రోడ్లు బాగలేవు, ఫ్లైట్లలో వెళ్దాం అనుకుంటే ఫ్లైట్లు కూడా లేవంట. నేను చెప్పలేదండి, గంటా శ్రీనివాసరావు చెప్పాడు. ఒక్కసారి ఏం రాశాడో చదివి వినిపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ అకౌంట్. ఇది గంటా శ్రీనివాసరావు ఏం రాశాడంటే, ఆంధ్ర టు ఆంధ్ర వయ్య తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని వద్దు వద్దని ఏడ్చినారు కదరా నాయన. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక రాజధాని చేస్తా అంటే వద్దు వద్దని ఏడ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రాసుకుంటారంట. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం. బాధపడు, ఎవడొద్దన్నాడు? బాధపడకపోతే చంద్రబాబు ఫోన్ చేసి నాకు బాధ వచ్చింది, నువ్వు పడు అని చెప్పు. ఏం గంట? ఉదయం 8 గంటలకు, అన్ని గంటలే వస్తున్నాయి. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరి అక్కడి నుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి, ఇలా క్యాచ్ చేశాడు. గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. ఇన్ని గంటలు లేట్ అయితే గంటకు కోపం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సిఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు.
విశాఖ విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే 2 విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈ రోజు మంగళవారం కావడంతో వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో 2 విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి అని 2 టికెట్లు కూడా పెట్టాడండి. ఉదయం 8:20కి బోర్డింగ్, డిపార్చర్ 9 గంటలకు. ఎక్కడి నుంచి? వైజాగ్ టు హైదరాబాద్. మళ్ళా హైదరాబాద్ నుంచి విజయవాడ ఎన్నింటికి? 10:55కు బోర్డింగ్ టైము. ఇంకా తర్వాత ఎప్పుడో టేక్ ఆఫ్, 1 గంటకు ల్యాండింగ్ అంట. టికెట్లు కూడా పెట్టాడు. మన గంట సమయం కోల్పోయినని గంట కొట్టి మరీ బాధపడుతున్న గంటా శ్రీనివాసరావు. సో రోడ్లు బాగలేవు, విమానాలు లేవు, మంగళవారం రోజు రైలు లేదంట. చంద్రబాబు దగ్గరికి పోతే ఏమంటాడు? ఈరోజు ట్యూస్డే కాబట్టి నువ్వేం మాట్లాడుకుంటాడు. ఎందుకంటే చంద్రబాబుకు ఎవ్రీడే ట్యూస్డేని, అదేనండి ట్యూస్డే. మంగళవారం మాటలు మాట్లాడడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ప్రపంచానికి చదువు చెప్పినా, కంప్యూటర్లు నేనే కనిపెట్టినా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా, ప్రజలు ముడ్డి అట్టగడుకోళ్ళు నేనే కనిపెట్టినా అని చెప్పి చంద్రబాబు రోడ్లు ఎట్టేయాలనో జ్ఞానం లేదు. రోడ్లు వేసి ప్రారంభం కాకముందే పెచ్చులు ఉడుతున్నాయి. నేను చెప్పడం కాదండి, మళ్ళీ నేను చెప్పినా అనుకోండి మీరు ఏమన్నా నువ్వు తెలుగుదేశానికి ఆపోజిట్ చెప్తా ఉంటే ఈనాడు ఆంధ్రజ్యోతి తోటి రాసినాడు. చూపించినానా లేదా? మీకు చూపించానా లేదా? ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎ స్ట్రైట్. కొచ్చిన్, తిరువనంతపురం, త్రివేంద్రం అక్కడికి కూడా సర్వీసులు రద్దయినాయేమో, ఫ్లైట్ సర్వీసులు. నాకు తెలియదు అబ్బా, ఎందుకంటే మేము కాదు కదా పౌర విమానయాన శాఖ మంత్రి, కేంద్ర మంత్రి. పసుపు డ్రాయరు రామ్మోహన్ నాయుడు బాధపడింది. గంట సమయం కోల్పోయిన గంటా శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు దగ్గరికి మీటింగ్ పోతానంట. అంతా వాళ్ళకు వాళ్ళే చూడండి, బ్యాచ్ మొత్తం వాళ్ళ బ్యాచ్. మనం ఏం చెప్పట్లే, ఒకడు ఇట్ట తిరితే ఒకడు అట్ట తిరితే, ఇంకా లాస్ట్కి మళ్ళీ అందరు కలిసి చంద్రబాబు బాగానే చేస్తున్నాడు కానీ మిగతా వాళ్ళు చేయట్లేదని జాకీలు పెడతారు. దట్ ఈస్ ద బ్యూటీ. ఒక్కటంటే ఒకటి పనికొచ్చే పనులు చేస్తున్నారా? డిఎస్సి గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందామండి. తొలి సంతకం మెగా డిఎస్సి 16,437 పోస్టుల భర్తీ అది ఇదని చెప్పి మాట్లాడి ఇప్పుడు కేవలం 2,200, 2,100 పోస్టులకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారంట. ఎంతో గొప్ప హృదయం కలిగిన మన సక్రం బాబా. దాని గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. లెంత్ ఎక్కువైంది, మళ్ళా మ్యాటర్ డైల్యూట్ అయింది. బాగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎందుకు అలా చేశారో తెలుసుకొని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. ముందుగా గంట సమయం కోల్పోయిన గంటా శ్రీనివాసరావుకి బాధతో శుభాకాంక్షలు.